ఇక బాబీ గారు మీరు గుర్రప్ స్వారీ అన్ని బాలకృష్ణ గారు ఈ సినిమాలో చాలా బాగా చేశారు చూసాము. సో మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి అలా ఎక్కి గుర్రప్ స్వారీ అవి చేశారా? యా, నాకు బేసిక్గా అంటే మరీ అంత ప్రొఫెషనల్ లాగా రేస్ వెళ్ళే అంత రాదు, కానీ ముందు మేనేజబుల్, కింద పడకుండా గుర్రాన్ని ఎలా నడపాలో తెలుసు కదా మీకు. అయితే ఇప్పుడు మీరు గుర్రం మీద వెళ్తున్నారు అనుకోండి, దారిలో ఏమో ఊర్వశి రౌటెల్లా, అలాగే మన గారు అండ్ అలాగే ప్రజ్ఞ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరికి లిఫ్ట్ ఇస్తారు? ఎవరికి వాళ్ళు పడిపోతారు, లేర్చుకుంది ఒక్కడి మీదే. మేము అందరూ టేల్ పట్టుకొని we will be like behind the guru. నో సి ఆ ఆప్షన్ లేదు మీకు, అసలు మీరు స్కిప్ అవ్వడానికి లేదు. మీరు నేను నేర్చుకోలేదు సుమ గారు. మీరు నేర్చుకోలేదా? నేను గుర్రాన్ని మేనేజ్ చేయగలుగుతాను. అవును, నేనేం చెప్పాను, నేను ప్రొఫెషనల్ కాదు, మేనేజబుల్ గుర్రాన్ని. వెరీ గుడ్. See, We saw in the birthday. He's very good. Teaser kada. He used to show off. In between breaks, he used to నేను go నిజంగా horse riding. ఇంకొకరిని ఎక్కించుకొని నేర్చుకున్నప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. కానీ No, sir is such a gentleman. He will get down from the horse and he will walk all of us to our destination. అదేమైనా సైకిల్ ఆ పక్కన నడిపించుకొని తీసుకొని వెళ్ళడానికి. ఎనీవే అలా లేదు, మాకు కొంచెం బయట వేరే విషయాలు తెలిసాయి. మీరు ఊర్వశి గారిని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారని తెలిసింది. దీనికి ఈ పాటలో సర్ప్రైజ్ ఉంది మీకు. ఏంటి, కొంపతీసి బాబీ గారు డాన్స్ చేశారా లేదంటే మీరు డాన్స్ చేశారా? అవి మీకు మీరు 12th చూద్దరు కానీ ఈ పాటలో సర్ప్రైజ్ ఉంది. నైస్ కదా, Oh wow. నైస్ కాంబినేషన్. సో అలా బాబీ గారు కూడా ఈ పాటలో కనిపించబోతున్నారేమో మనకు తెలియదు, కానీ ఎనీవే వంశీ గారిని కూడా మనం త్వరలోనే ఒక పాటలో చూడాలని మేము అనుకుంటూ ఉన్నాం. కానీ వంశీ గారు ఒకవేళ పాటలో కనుక ఉంటే, వంశీ గారి పక్కన హీరోయిన్ ఇది కూడా రెడీ చేశారా? మొన్న అన్స్టాపుల్ ఎఫెక్ట్ కదా, అన్స్టాపబుల్ ఎఫెక్ట్ ఇది. మేము కూడా అన్స్టాపబుల్ అయిపోయాము. ఓకే, సో వంశీ గారు ఈ సినిమాకి వచ్చేటువంటి డై హార్డ్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మీరు చెప్పేది ఏంటి? వాట్ ఆర్ దే గోయింగ్ టు విట్నెస్? ఇప్పుడు ఫ్యాన్స్ కానీ జనరల్ ట్విట్టర్ లాంగ్వేజ్లో కానీ బాలయ్య గారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిందో అఖండ ఒక జానరు, వీరసింహారెడ్డి ఒక జానరు, భగవంత్ కేసరి ఇంకొక సాఫ్ట్ జానర్లు వెళ్ళారు కదా, అలానే ఈ ఫోర్త్ ఫిలిం ఇది మేము కొత్త జానర్లో చూపిస్తున్నాం ఆయన్ని. ఆ సటిల్గా ఉండడం, ఆ మాటల్లో ఆ హై వోల్టేజ్గా ఆరబటాలు అలాంటివి లేకుండా ఒక సటిల్గా మాట్లాడే బాలకృష్ణని కొత్తగా చూపిస్తారు బాబీ దీంట్లో. సో అది ఫ్యాన్స్కి కొత్త రకమైన హై వస్తుంది. ఓకే, యా, యాజ్ యూ సెడ్, మనము బాలకృష్ణ గారిని సింహ, లెజెండ్, డిక్టేటర్ ఈ సినిమాల్లో చూస్తున్నప్పుడు డైలాగ్స్ మీద ఎక్కువగా క్రేజ్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ యాంగిల్లో చూడబోతున్నాం అనేది. డైలాగ్స్ ఉంటాయండి మేడం, ట్రైలర్లో ఆ ఫార్మాట్లో వెళ్ళలేదు అంతే, కానీ డైలాగ్స్ అన్నీ ఉంటాయి. బాబీ గారు వర్సెస్ బాలకృష్ణ గారు, అంటే బాబీ డియోల్ అండ్ బాలకృష్ణ గారు, ఈ ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుంది? యానిమల్ సినిమాలో ఒకటి చూసాము, ఇందులో ఎలా ఉండబోతుంది? దీంట్లో కూడా లక్కీగా ఏమైపోయిందంటే సుమ గారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న హీరోయిన్స్ ఉన్నారని పోవటం కాదు, కానీ ఇద్దరు హీరోయిన్స్ అయినా అలానే మిగతా చాలామంది క్యాస్టింగ్ ఉన్నారు. లైక్ బిఫోర్ కమింగ్ టు బాబీ డియోల్ గారు, మకరంద్ దేశపాండే, రవి కాలే అండ్ చాందిని చౌదరి గారు, సో చాలామంది ఉన్నారు దీంట్లో. అందరికీ కూడా ప్రాపర్ స్పేస్, ఇంపార్టెన్స్ ఉంది. సో ఇంకా తర్వాత బాబీ డియోల్ గారికి వస్తే, మేము యానిమల్ బిఫోరే కట్ చెప్పటం, యానిమల్ రిలీజ్ అయిన తర్వాత కూడా మా కథని ఆయన బాగా కనెక్ట్ అయ్యి వెంటనే డేట్స్ ఇచ్చి మేము అడిగినప్పుడల్లా ఆయన వచ్చి చేశారు. సో ఆయన ఎంత బాగా చేశారంటే, ఎక్కడో ఆయనకు ఉండేదంట, తెలుగు సినిమాకి వస్తున్నాను నేను ఫస్ట్ టైము, కంప్లీట్లీ హీరోస్ డామినేట్ వరల్డ్ కదా, ఎక్కడైనా చెప్పింది ఉంటుందా, చెప్పింది తీస్తారా అనేది ఎక్కడో చిన్నది ఉండేదంట. నాకు లాస్ట్ డే వెళ్తున్నప్పుడు చెప్పాడు, నాకు చెప్పిన దానికన్నా నన్ను స్క్రీన్ మీద తీసుకొచ్చే ఏమంటారు ఆ వైబ్ అదంతా చాలా బాగా డీల్ చేశారు బాబీ. ఐఎమ్ వెరీ ఎంజాయింగ్ దిస్. అండ్ తెలుగులో ఈ సినిమా నా ఫస్ట్ సినిమా అవటం నాకు చాలా చాలా ఆనందంగా ఉందన్నారు. సో బాలయ్యబాబు గారి ఆయన కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడు వచ్చినా సరే మేము ట్రైలర్లో మీకు చూపించినట్టు అంటే 2 వరల్డ్స్ చూపించాం, ఇటు పక్క ఒక ఫైర్ వరల్డ్, అటు పక్క స్నో వరల్డ్. సో అలానే సీన్స్లో కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా ఇద్దరు పోటాపోటీగా ఇద్దరు లైన్స్ కొట్టుకుంటున్నట్టు ఉంటుంది.